హలో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మజ్జిగ పులుసు తయారు చేయటం ఎలాగొచ్చు నేను చెప్తున్నాను. మనకు కావాల్సినవి అల్లం కొంచెం, చిలికిన మజ్జిగ, కొబ్బరి కొంచెంగా తీసుకోండి. తర్వాత వంకాయలు, ఒక ఉల్లిపాయ, 3 టమాటాలు, పచ్చిమిరపకాయ. వంకాయ వేస్తే చాలా టేస్ట్ వస్తుందన్నమాట. నేను 2 వంకాయలు తీసుకున్నాను. ఇప్పుడు అల్లం, కొబ్బరి కొంచెం పేస్ట్ చేసి పెట్టుకోండి. మిక్సీలో వేసి పేస్ట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలాగా నిలువుగా తరిగి పెట్టుకొని, టమాటాలు ముక్కలు చిన్న ముక్కలు చేసి, పచ్చిమిరపకాయ స్ప్లిట్ చేసి, వంకాయలు కూడా ఆ విధంగా కోసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు తాళింపు, ఒక పెనం తీసుకొని బాణలి తీసుకొని కొంచెం నూనె వేసి, నూనె వేడెక్కాక ఇప్పుడు తాళింపు దినుసులు అనమాట. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, కొంచెం 1/2 స్పూన్లు మెంతులు కొంచెం అనమాట, కొంచెం జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు తీసుకొని బాణల్లో వేసి, అది వేగాక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. ఉల్లిపాయలు బాగా వేగాక అనమాట, ముందు వంకాయ ముక్కలు వేసి, తర్వాత టమాటాలు వేసి కొంచెంసేపు మూత పెట్టించి, కొంచెం బాగా మగ్గాక కొంచెం నీరు పోసి అలా స్టవ్ మీద పెట్టాలి. తర్వాత కొంచెం బాగా ఉడికిందన్నాక, బాగా కలర్ మారుతుంది మనకి, 15 మినిట్స్ అట్లా అవుతే కొంచెం బాగా ఉడుకుతుంది. ఉడికాక మనం పేస్ట్ తీసి పెట్టుకున్నది వేయాలి. కొబ్బరి పేస్ట్ వేసి కొంచెం ఆ పచ్చి వాసన పోయే వరకు కొంచెం కలిగి పెట్టాలి గరిటతో. తర్వాత మజ్జిగ పోసేసి ఇది కలిగి పెట్టి కొంచెంసేపు మూత పెట్టి ఒక 2 మినిట్స్ అయ్యాక ఈ చిలికి పెట్టుకున్న మజ్జిగ కూడా పోసేసేయాలి. అప్పుడు కొంచెం మజ్జిగ పులుసు రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు పులుపు నేను టమాటాలు పులుపు వల్ల బాగానే ఉంటుంది. పులుపు కావాల్సిన వాళ్ళు నిమ్మకాయ రసం కూడా పిండుకోవచ్చు. ఇట్లా మూత పెట్టేస్తే ఇది మజ్జిగ పులుసు రెడీ అయిపోయిందండి. టేస్టీ మజ్జిగ పులుసు చాలా బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది. దగ్గర అయ్యే వరకు స్టవ్ మీద పెట్టి దించేయండి.